నుంచి జిన్నులను తయారు చేశాడు, మట్టిని తయారు చేసి మట్టి నుంచి మనిషిని తయారు చేశాడు. ఇలా రకరకాలుగా అల్లా చేశాడు. కానీ అల్లా అనేవాడు ఖచ్చితంగా ఉన్నాడు అని, అల్లా దైవదూతలని ఎన్నుకున్నాడు, దైవదూతలను చేశాడు అని, అల్లా అనేక కాలాలలో, అనేక యుగాలలో, అనేక చరిత్రలలో వారి వారి భాషల్లో నుంచి అనేక మందిని నాయకులుగా లేదా లీడర్లుగా లేదా ప్రవక్తలుగా, కొంతమందిని మానవుల్లో నుంచి కొంతమందిని ప్రవక్తలుగా ఎన్నుకున్నాడు అని, మరియు వారి వారి భాషల్లో నుంచే గ్రంథాలను కూడా దేవుడు ఇచ్చాడు అని, జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు, భవిష్యవాణి, జరిగినవి, జరుగుతున్నవి, జరగాల్సినవి అనేక విషయాలు ఆ యొక్క గ్రంథాలను కూడా మనకి ఇచ్చాడు అని, మరియు ప్రళయ దినం అనేది ఖచ్చితంగా ఉంది అని, తీర్పు దినం అనేది ఖచ్చితంగా ఉంది అని, అంతేకాకుండా తక్దీర్ విధివ్రాత కూడా ఉంది అని నమ్మాలి. అల్లా అనేవాడు ఉన్నాడు, అల్లా దైవదూతలు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, దైవ గ్రంథాలు ఉన్నాయి, మరియు ప్రళయ దినం అనేది ఖచ్చితంగా ఉంది. మరియు మనందరం కూడా మనందరి యొక్క తక్దీర్ విధివ్రాత అనేది దేవుడి దగ్గర ఉంది. మరి వీటిపైన విశ్వాసం అనేది పెట్టాలి. ఇది ప్రార్థన చేసే ముందు ఈ యొక్క నమ్మకం మనలో ఖచ్చితంగా ఉండాలి. ఇక జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు, ఖురాన్, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సున్నత ప్రకారం మనం సరిదిద్దుకోవడం కోసం ప్రయత్నించాలి. అప్పుడే మన యొక్క ప్రార్థనలు అనేవి ఇంకా ఎక్కువగా అల్లాహ్ వద్ద స్వీకరించబడతాయి. మరియు సత్కార్యాల మార్గంలో స్థైర్యాన్ని, నిలకడను ప్రదర్శించాలి. మంచి పనులు చేస్తూ వాటి ద్వారా అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉండాలి. ఉదాహరణకి ఒక హదీసు నేను సింపుల్గా చెప్పడం కోసం ప్రయత్నిస్తాను. 3 వ్యక్తులు ఒక గృహలో చిక్కుకుపోతారు. ఆ 3 వ్యక్తులు ఆ గృహలో చిక్కుకుపోయినప్పుడు వారికి ఒక రాయి వచ్చి ఆ యొక్క గృహలో వారికి అడ్డుపడుతుంది. వారు ఇప్పుడు గృహలో నుంచి బయటపడడానికి అల్లాహ్ని ప్రార్థిస్తారు. ఏమని? వాళ్ళ నీవు మా తల్లిదండ్రులు చూసుకోమని చెప్పావు, మరి నాకు భార్య పిల్లలు కూడా ఉన్నారు, అయినా సరే నేను ఒకరోజు రావటం లేట్ అయింది, నేను కొన్ని పాలు, ఆహారం నా తల్లిదండ్రుల కోసం తీసుకొచ్చాను, నా తల్లిదండ్రులు నిద్రపోతున్నారు, వారిని ఎక్కడ నిద్ర లేపితే వారి యొక్క నిద్ర డిస్టర్బ్ అవుతుందని నేను వారిని లేపకుండా అలానే ఉన్నాను. వారు నిద్ర లేచిన తర్వాత మా తల్లిదండ్రులకు పెట్టిన తర్వాత నేను మా భార్య పిల్లలకు పెట్టడం జరిగింది. ఇలా నేను తల్లిదండ్రుల కోసం చేసిన సేవ నీకు నచ్చితే కనుక ఈ యొక్క ప్రాబ్లం నుంచి నన్ను రక్షించు అని చెప్పి ఆయన అల్లాహ్ని ప్రార్థిస్తే ఆ యొక్క గృహం యొక్క ద్వారం కొంచెం జరుగుతుంది. ఇక రెండవది, ఒక వ్యక్తి వ్యభిచారం నుంచి, దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాదతోటి వ్యభిచారం నుంచి చేయకుండా అతనికి అవకాశం ఉన్నా కూడా ఆయన అల్లాహ్కి భయపడే యొక్క వ్యభిచారం అనే పద్ధతిని వదిలేస్తాడు. అంటే ఒక వ్యక్తి ధనవంతుడై ఉంటాడు, అతని యొక్క మరదలు